సో కదిరి సంత అనేది సో ఈ వారం కొద్దిగా ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ముందు వారం ఉన్నట్టు ఈ వారం రష్ అయితే లేదు, బట్ కాకపోతే దాంట్లో 80% అయితే ఉన్నారండి. సో ఒకసారి ఈ వారం ధరలు ఎలా చూద్దాము. సో ఒకసారి ఈ ధర అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నారని చెప్పేసి. సో ఇందాకైతే అక్కడ బేరం అయితే జరుగుతుంది అనమాట పక్కనే, అవి కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చూద్దాం ఒకసారి. సో ఎంత 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 చెప్తున్నారో అవి ఎందుకు అమ్ముతున్నారో కూడా చూద్దాం ఒకసారి. నేను ఎట్లా చెప్పినా జత ఎంత చెప్పినారు బా ఎంత చెప్పిరా? 11:30. ఎందుకు అడుగుతున్నారు? ఎంతకి? 11:30 చెప్పింటే 12 అడుగుతారు. అన్నీనా? అవి సపరేటా? ఓకే ఓకే, అవి 13 చెప్పింటారులే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, పక్కన చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కట్టలు అనేటివి చాలా ఉన్నాయి, బట్ కాకపోతే ఇట్లా ఎర్రపిల్లలు అనేటివి చాలా బాగుంటాయి. ఒకసారి ఎర్రపిల్లలు ధరలేదు అడుగుదాం. ఎటు చెప్తున్నారు? 14,000. సో ఇవి జత చూసుకున్నట్టయితే 14,000 చెప్తానండి. 14,000. 14,000 వెళ్తారు. 14,000 రూపాయ బోల్ రీన్స్ ఆడ మొత్తం 40 30 36 పిల్లలు. సో ఇవన్నీ చూసుకుంటే 36 పిల్లలు అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి 5 కేజీలు 6 కేజీలు దాకా పడతాయి పిల్లలు. వీడి పక్కన చూసుకుంటే ఇంకా తెల్ల పిల్లలే ఉన్నాయి, చిన్న కట్టనే. ఒకసారి వీడి ధర అయితే అడుగుదాము. నేను ఎటు చెప్పి జత అయ్యా 13:30. సో జత చూసుకున్నట్టయితే 13:30 చెప్తానండి. 13,500. 13,500 రూపాయలు ధర. 13,500 రూపాయలు బోల్ట్రీన్ చూడ. ఇవి కూడా బాగానే ఉన్నాయి, పర్లా. ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ వాటి ధరలు కూడా. సో ఇంకా ఇక్కడ పక్కన చూసుకుంటే కొన్ని చిన్నపిల్లలు అంటారు, జస్ట్ 2 months పిల్లలు. నేను ఎడైపోయారు నా జత. ఎవరియా ఇంకా ఇప్పుడు వస్తానా? మీ బ్యాచ్ 3 ఉన్నారు. ఎంత ఎప్పుడు ఎంత? ఎవరో వాళ్ళు మంది వేరే కదా, మంది కదిరి రెగ్యులర్. ఇది 10:30. సో ఇది 10:30 చెప్తానండి. 10,500. 10,500 రూపాయలు వెళ్తారు. 10,500 రూపాయ బోల్ట్రీన్ చూడ. వాటి పక్కన చూసుకుంటే ఇంకా మీడియం సైజ్ పిల్లలు ఉండండి, అన్నీ కూడా 3 నెలల పిల్లలు. కానీ కొమ్ము వస్తుంది అనమాట. ఇట్లాంటి పిల్లలు మీరు ఫామ్స్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎవడున్నా కూడా గానీ చెక్క పెట్టి పెంచితే చాలా బెస్ట్ అనమాట. గానీ చెక్క మన దగ్గర అయితే అవైలబుల్ ఉండదండి. సో చాలా తక్కువ ధరలకి ఇప్పిస్తాము. సో ఎవరికైనా గానీ చెక్క కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడు పిల్లల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. ఒకసారి అడుగుదాం. ఎంత చెప్పారు బా? ఎంత చెప్పారు? 13:30. అడిగా అక్కడ కాదు, మీ ఊర్లో పిల్లలనే ఉంటా చూడు, అక్కడ పెళ్లి చేసుకుంటా, అక్కడ ఉంటా. మామగారు ఊరు అన్న చెప్పుకుంటా. వద్దులే ఇక మనకే లేదు తినేది, వాళ్ళని ఆడితే ఇంకా చాడు తాకుతావు. 13:30 చెప్తానండి. 13,500. 13,500 రూపాయలు ధర. 13,500 రూపాయ బోల్ట్రీన్ చడాయి. చాలా బాగుంటాయి పిల్లలు ఇవి కూడా. ఓకే, ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. చాలా ఉన్నాయి అనమాట కట్టలలో. ఇట్లా ఎర్రపిల్లలు నల్ల పిల్లలు చాలా బాగుంటాయి. అంటే గ్రోత్ కూడా బాగుంటుంది, వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎర్రపిల్లలు, ఇలాంటి ఎర్రపిల్లలు వెయిట్ ఎక్కువ వస్తుంది. అడుగుదాం ఎట్లా చెప్తాను. ఎంత చెప్పింది బా? 13,000. అడగకుండా వెళ్ళిపోతే అట్టా, అది అడగాల కదా. సో ఇవి వచ్చేసి 13,000 దాకా చెప్తానండి. 13,000. 13,000 వెళ్తారు అంతే. 13,000 రూపాయ బోల్ట్రీన్ చడాయి. బాగుంది పిల్లలు. సో వాటి పక్కన చూసుకుంటే ఇంకా కొద్దిగా పెద్ద సైజు పిల్లలే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి. సో ఇవి తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు ఇవైతే అడుగుదాము. ఎట్లా చెప్పినా జత ఎట్లా చెప్పినారు? 10,000. సో ఈ జత చూసుకున్నట్టయితే 10,000 చెప్తానండి. 10,000 బోల్ట్రీన్. 10,000 బోల్ట్రీన్. 10,000 వెళ్తారు. సో 10,000 రూపాయ బోల్ట్రీన్ చాలా బాగుంటాయి పిల్లలన్నీ కూడా. ఒక్కొక్కటి 5 నుంచి 6 కేజీల దాకా పడతాయి అనమాట. సో ఇంకా ఈ పిల్లలు చూసుకున్నట్టయితే ఒక 3 months పిల్లల దాకా ఉన్నాయండి. అన్నీ కూడా కొమ్ము వచ్చిన్నది.
వీటి ఒకసారి ధర అయితే అడిగి తెలుసుకుందాం. ఏం బా బాగున్నావా? ఎట్లా అయిపోయా పెడతాను లేదు, నువ్వు డైలీ ప్రతి వారం వస్తావు బా, ప్రతి వారం వస్తారు ఇద్దరు. ఉన్నిలే రుమాలు ఉండాలా, రుమాలు ఉండాలా, ప్రతి వారం పెడతానులే. ఎట్లా 13, 14, 15 ఎంత చెప్పినారు? ఎంత 12? ఏమో ఆ రేట్లో ఉండేమో అని. సాయంత్రం రాత్రి వరకు ఉండాలి లీడే. సో ఇవి వచ్చేసి జత 12,000 చెప్పున్నారంట ఫ్రెండ్స్. 12,000 రూపాయలు బోల్రీ, 12,000 వెళ్ళారు అంతే. సో రేట్లు ఎక్కువనే నేను కామెడీ చేస్తే వాళ్ళు ఇంకా లేదు 12,000 అని అవుతారు. బాగున్నాయి పిల్లలన్నీ, బాగున్నాయి, చూసుకోవచ్చు ఒకసారి. పిల్లలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ మిక్సింగ్ చేసిన పిల్లలు, అంటే తెల్లవి అలాగే ఎర్రవి అని బ్లాక్వి రకరకాల నెల్లూరి బ్రౌను అన్నీ మిక్స్ చేస్తున్నారు దీంట్లో. ఓకే, సో ఈ వారం పిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి అనమాట. అడుగుదాం ఒకసారి, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎటు చెప్తున్నా జత 13,600. సో వచ్చేసి 13,600 చెప్తానండి. 13,600, 13,600 रुपये వెళ్తారు. 13,600 रुपये बोल रही. సో 30 అండి, 40 అండి, 30 అండి. సో మొత్తం 30 అండి ఫ్రెండ్స్. వీటి పక్కన చూసుకుంటే ఇంకా ఎర్రవి అలాగే నెల్లూరు బ్రౌన్ కూడా మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత చెప్పున్నారప్పా? 11,600 వచ్చేసి 11,600 చెప్తానండి. ఈ బిగ్ సైజ్ పొట్టేలు, సో చాలా తక్కువ ధర అని చెప్పొచ్చు. 11,600 रुपये बोल रही. 11,600 रुपये వెళ్తారు. 11,600 रुपये వెళ్తారు. బాగుంటాయి పిల్లలని కూడా, పెద్ద సైజు పిల్లలు. వీటిలో కూడా నెల్లూరు బ్రౌన్ ఎన్ని కావాలా ఇత్తా సంత అంతా అదే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూద్దాం. మన పెద్ద ఏం బాగుండవా? ఏం పెద్ద పెద్ద వదిలేసి సినిమా పట్టినాయా? ఎంత చెప్పినావు చేత? 15,600. ఎన్ని 5 నెలల పిల్లలా 4 నెలలు? సో 15,600 చెప్తానండి. 15,500 పెద్ద పిల్లలు అనమాట. కొమ్ము వచ్చేసి దాదాపు ఒక ఇడిచింది, బాగుంది. కొమ్ము కూడా వచ్చేసింది, అర్థం కొమ్ము దాకా వచ్చింది. 15,600, 15,600, 15,600 రూపాయలు వెళ్తారు జోడి. బాగానే ఉంటాయి పిల్లలు, చూసుకోవచ్చు. ఇంకా వీటి పక్కన చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా అదే పిల్లలే ఉన్నాయి. బట్ అంటే కొమ్ము రాలేదన్నమాట వీటికి. అన్ని ఎర్ర పిల్లలు, నల్ల పిల్లలు బాగుంటాయి. అన్ని ఎర్ర పిల్లలు. తెల్ల పిల్లలు అంటే చాలామంది తక్కువగా మేపుతారు, తక్కువ ధర కూడా తక్కువగా ఉంటుంది. మాంసం కూడా దాన్ని అట్లే ఉంటుంది. సో చాలా మంది లైక్ చేయరనమాట. ఎర్రపిల్లలు లైక్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఎర్రపిల్లలు కొంటూ ఉంటారు. అందులో ఇంకా నెల్లూరు చూపి అంటే భారీ ఫేమస్. ఏం బాగా ఎట్లా చెప్పిండ్రు కదా? 13,600. సో 13,600 చెప్తానండి. 13,600, 13,600 రూపాయి. 13,600 रुपये बोर्ड. వీటికి కొమ్ము అనేది ఇంకా వస్తుంది అనమాట. జస్ట్ ఇంకా 30% కొమ్ము వచ్చింది, 30% కొమ్ము అనేది వచ్చింది. ఇంకా కొమ్ము అనేది ఇంకా రావాలి పెద్దగా. ఓకే, ఈ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పిల్లలు అనేది కూడా ఈ వారం చాలా వచ్చినాయి అనమాట. సో ఎటు చూసినా కూడా పిల్లలే. సో ఇదంతా కూడా పిల్లలే అనమాట. ఎక్కడ చూసినా కూడా పిల్లలు అనేది చాలా వచ్చినాయి. ఒకసారి అడుగుదాం. నేను అటు చెప్తా, ఎట్లా చెప్తే చేద్దా? గమ్మ ఉండాలి. 12,600. సో ఈ 12,600 చెప్తున్నాడు అండి. 12,600, 12,600 రూపాయలు వెళ్తారా. 12,600 रुपये बोल रहे. ఎట్టెట్టు ఉన్నాయి వారం? పిల్లలు చాలా వచ్చినాయి కదా, పిల్లలు జాయిచ్చి వచ్చింది. పెద్ద పూటలు ఏం రాలే కదా అంతగా, పోతులు కూడా రాలేదు. పిల్లలు ఒకటి జాస్తి వారం. ఓకే వస్తాపా. సో ఇంక చూద్దాము. ఈ కట్ అయితే ఉండదు అనమాట. ఇటు పక్కనే అన్నీ కూడా వైట్ అలాగే బ్లాక్ పొటేలు అయితే ఉన్నాయి అనమాట. వీటి కేజీల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కటి 7, 8 దాకా అయితే పడవచ్చు. ఎంత చెప్తున్నారు జత? 10,000 చెప్పినాం. 10,000. సో జత వచ్చేసి 10,000 దాకా చెప్తున్నాను అంటే 10,000. 8,000 వెళ్తారు. 10,000 रुपये बोल रहे.
సో ఈ విధంగా రేట్ అయితే చెప్తాను అనమాట. గేట్ మన చేతిలో లేదే, మన చేతిలో లేదే. సో ఈడనే కాదు యాడి వినా గేటు 100 ఉంది ఇంకా పిల్లకి. మైదుకూరు 100. ఇంకా వాళ్ళ శాతం ఎట్లుండదు చూడండి. అంతే మాది కదిరే కామన్, ఇంకా అన్ని రేట్లు ఉంటాయి బా. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉన్నా అనమాట. సో వీళ్ళకి గేట్ అనేది ఎక్కువ కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాల రేట్లు అయితే ఉంటాయండి. సో మీ ఊర్లో మీ గేట్లో ఎంత ఛార్జ్ చేస్తారో, ఎంత డబ్బులు తీసుకుంటారో ఒక పిల్లకి కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, అలాగే రైతులు కూడా నేను కూడా చెప్తాను అనమాట. చూస్తా ఒకసారి ధర అయితే అడుగుదాం. బాగుంటాయి పిల్లలు అన్నీ కూడా అందరూ మిక్సింగ్ అయితే తెచ్చున్నారు. ఎట్లేపినా అన్న చేతనా పోలే ఆడి పోలే ఇంకా అయ్యి. సో పిల్లలు కూడా కలకలు బాగున్నాయి, కలకలు ఆడుతున్నాయి ఎండకి. అడుగుదాం ఇప్పుడు ధర ఎట్టు చెప్తాను. అన్నీ కూడా సరి చేస్తాను, వెళ్ళిపోతాను. ఎంత చెప్పినా అన్న? ఎంత చెప్పినారపా? 13. సో 13,000 చెప్పున్నానండి. 13,000, 13,000 వెళ్తారు. 13,000 రూపాయలు బోల్ట్రీ. పిల్లలు బాగున్నాయి. 13,000 చెప్తాను. అది వాడి పక్కనే తెల్ల పిల్లలు అవుతాడు అనమాట కట్ట. సో అన్నీ కూడా వైట్ అండ్ బ్లాక్ భలే వచ్చినాయి. ఒకసారి అడుగుదాం వీడి ధర కూడా. ఏంపా బాగున్నావా? ఎటు చెప్పినావు? కట్ట మీద. సో కట్ట మీద వచ్చేసి 13,600 చెప్తానండి. 13,600, 13,600 रुपये तो 13,600 रुपया बोल रही जोड़ा है. सो कट्टे पैसा बोल रही. सो कट्टे ಮೇಲೆ ಹಿಂಗೆ ಹೇಳ್ತಾವ್ರೆ. ಈ ವಾರ ಜಾಸ್ತಿ ಬಂದಿದ್ದಾವೆ, ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ರೇಟ್ಗಳು ಹಂಗ ಹಿಂಗ ಇದ್ದಾವೆ. ಸೊ ನೋಡ್ತೀನಿ ಬನ್ನಿ. ఏం బా బాగున్నావా? బా అన్నీ తిరుక్కొని వచ్చేసా సంతలో. ఎట్లా చెప్పినా జతయి? 19,000. సో ఈ జత వచ్చేసి 19,000 చెప్తున్నాడు మన అన్నని. 19,000 వెళ్తారు, 19,000. సో పిల్లలన్నీ కూడా రకమైన పిల్లలు బాగానే ఉన్నాయి. గాలిడ్ రావు, గాలిడికి ఏమట్లా సిట్టుబాట్లే అనంతపురే కొచ్చారు కూడా సావా ఆడియన్స్ అంతబ్బా దిక్కు తెలియదు కొంచెం. అయినా బాగుంటుందిలే. ఆడి వరకు పొట్టేళ్ళు, ఆడి వరకు పోదులు, ఆడి వరకు గొర్రెలు బాగుంటుంది. స్టెప్ బాగుంటుంది అది సొంత. బట్ ఏమంటే రేట్లు అది ఇది ఏం దిక్కు మనుషులు చేసారు బాగుంటుంది. కర్ణాటక వాళ్ళు వస్తారు కాబట్టి బార్డర్ కదా. కరెక్ట్, అవన్నీ అడిగి బాగా మేపింటారు అడుగులో. మన జిల్లాలోనే ఫేమస్ అవుతాయి కొచ్చూరులో. బాగుంటాయా? ఇక్కడంతా ఏంటి బొచ్చుబారి ఆడైతే బాగుంటాయి. మన దగ్గర ఉంటాయి కదా ఎనీ టైం పిల్లలు. అట్టయితే నువ్వు ఉంటావు కదా, ఎవరెవరు వస్తారులే మన వాళ్ళు పోయి చెప్తాను, నీకు ఫోన్ చేస్తా. సో పక్కనే ఇవి చూసుకున్నారు కదా, ఈయన చెప్తుంది ఏమంటే నాకు ఐడియాలు మన దగ్గర ఉంటామని కూడా బొచ్చు తక్కువ ఉంటాయి. సో ఇట్లా బొచ్చు ఎక్కువ ఉంటే అట్లా ఉంటాయి అన్నమాట. సో చూపిస్తానండి. సో బొచ్చు అనేవి కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటి ఎంత పెద్దగా ఉన్నా కూడా. సో ఇవన్నీ కూడా బొచ్చు ఉన్నట్టువి. ఇవి చూసుకుంటే బొచ్చు లేనట్టు వీటికన్నా అవి పెద్దవి, బట్ కాకపోతే వెయిట్ మనవే వస్తాయని చెప్తుంటారు. సో అది కూడా రైతులు ఒకటి గమనించాలన్నమాట. సో ఇంక పక్కన కట్టలు అడుగుదాము జత. ఏంపా ఎట్లా చెప్పిన జత అయ్యా? ఎట్లా చెప్పి జత? 13,500. సో 13,500 చెప్తానండి. 13,500. 13,500 रुपये बोलने 13,500 रुपये ಹೇಳ್ತಾರೆ. ಸೊ ನಿಮ್ಮ ಸೈಡ್ ಬೆಂಗಳೂರು ಸೈಡು ಅಂದರೆ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ಯಾವ ಥರ ಹೋಗುತ್ತೋ ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಕೂಡ ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಂಡು ಇವರಿಗೆಲ್ಲ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕಂದರೆ ಈ ಸೈಡ್ ಎಲ್ಲ ರೆಡ್ ಮತ್ತು ನೆಲ್ಲೂರು ಜಾಸ್ತಿ ತಿಂತಾರೆ. ಸೊ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ಈ ಥರದ್ದು ಕೂಡ ತಿಂತಾರೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು. బట్ నిಮ್ಗೆ ಗೊತ್ತಿದ್ರು ಹೇಳಿ. సో పిల్లలు అనేటివి ఈ వారం భయంకరంగా వచ్చినాయి, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ బేరం కూడా జరుగుతూ ఉండదు. ఎంత చెప్పినారు అడుగుదాం. ఎంత చెప్పినాను జతయి?
16,500. సో 16,500 అయితే చెప్తానండి. 16,500. 16,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 16,500 ರೂಪಾಯಿ. పెద్ద మీడియం సైజ్ పిల్లలు అనమాట, కొన్ని పెద్దగానే ఉన్నాయి. సో ఇంకా పిల్లలు అంటే ఈ వారం చాలా వచ్చినాయి. నెల్లు చూడిపోయింది, చూద్దాం ఒకసారి. తక్కువే రోడ్నే ఉండే బేరం జరుగుతుంది, చూద్దాం. సో ఇక్కడ ఉన్న పిల్లలు అయితే ఇప్పుడు అమ్మడిపోయినాయి అనమాట. బేరం పోయిన కొన్నారు. సో ఎంత కొన్నారు ఒకసారి అడిగి మీకు వినిపిస్తుంది కానీ. సో కోత అనేది కూడా జరిగిపోతానని చూసుకోవచ్చు. 11 పిల్లలు ఎంతనా? సో ఇవన్నీ కూడా అమ్మేసినారు. సో ఇవి బాగానే ఉన్నాయి, పిల్లలు అన్నీ కూడా అమ్మేస్తున్నారు. ఎంత అమ్మితే జత అయ్యా? ఎట్లా పాలిన 9,500. 9,500. సో జత వచ్చేసి 9,500 అండి. 9,500. 9,500 ರೂಪಾಯಿ. ಈಗ ಮಾರ್ಬಿಟ್ಟಿರೋದು ಇದು. సో చాలా తక్కువ ధరలకు అమ్మినారన్నమాట. ఇవి నెల్లూరుకి పిల్లలు. సో చాలా తక్కువ ధరలు అమ్మేస్తున్నారు. ఇట్లాంటి పిల్లలు ఎవరైనా దొరికితే గప్ప కొనుక్కునేయాలి, లేకుంటే కష్టం అనమాట. మేలు మంచి పిల్లలు తక్కువ ధరలు వచ్చేస్తున్నారు. అబ్బా బా 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 ఏం మనీనా? ఎంత చెప్పినావు? 19,500. సో వచ్చేసి 19,500 చెప్తానండి. 19,500. 19,500 ರೂಪಾಯಿ వెళ్తారు. బాగున్నాయి అనమాట. పిల్లలన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఎటు చూసినా కూడా అన్ని చిన్నపిల్లలే ఉన్నాయి, పెద్ద పెద్ద పొట్టేలు ఎక్కడా కనపడట్లే. ఓకే ఫ్రెండ్స్, పెద్ద పొట్టేల వీడియో అయితే నెక్స్ట్ రాబోతా ఉంది. అందరూ మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్.